హాయ్ స్టూడెంట్స్, ఈరోజు బీకామ్ థర్డ్ సెమ్ విద్యార్థులకు బిజినెస్ స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్ నందు అనాలిసిస్ ఆఫ్ టైం సిరీస్ కాల శ్రేణుల విశ్లేషణ అనేటువంటి చాప్టర్లో ఒక ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ తీసుకుని దాన్ని ఎలా సాల్వ్ చేయాలో మీ ముందు ఉంచుతారు. ఈ క్రింది దత్తాంశానికి కనిష్ట వర్గాల పద్ధతి ద్వారా సరళ రేఖా ప్రవృత్తిని సంధానం చేయము. సంవత్సరం 45 నుంచి 1951 సంవత్సరం దాకా, అంటే 7 సంవత్సరాలు, 1, 2, 3, 4, 5, 6, 7, అంటే ఇది బేస్ ఇయర్. ఈ బేస్ ఇయర్స్ ఇచ్చినప్పుడు కాలశ్రేణుల్లో విశ్లేషణకు సంబంధించి ట్రెండ్ వాల్యూస్ ఎలా కనుగొనాలనేటువంటిది ఈరోజు మన యొక్క క్వశ్చన్. సంవత్సరాలు ఇచ్చేసాడు, ఉత్పత్తి ఇచ్చేసాడు. వీటి ఆధారంగా ట్రెండ్ వాల్యూస్ కనుక్కోమన్నాడు. ట్రెండ్ వాల్యూస్ కనుక్కోవాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే క్వశ్చన్ పేపర్లో ఇచ్చినటువంటి అడ్డంగా ఇచ్చినటువంటి సంవత్సరాలు ఉత్పత్తిని విద్యార్థులు తమ యొక్క ఆన్సర్ షీట్ లో అడ్డంగా కాకుండా నిలువుగా, అంటే ఆన్సర్ షీట్ లో అడ్డంగా తీసుకుని వీటిని నిలువుగా రాయాలి. సంవత్సరాలు ఉత్పత్తి, సంవత్సరాలకు ఎదురుగా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ని వైగా గుర్తించాలి. అంటే ఇక్కడ ఉత్పత్తిని, ప్రొడక్షన్ ని వైగా మనము ట్రీట్ చేశాం. ఈ 2 వరుసలు క్వశ్చన్ పేపర్ చూసి చక్కగా చదువుకుని తప్పులు లేకుండా రాయాలి. ఇక్కడ 3వ వరుస నుంచి ఆన్సర్ ఎలా చేయాలనేది మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఇచ్చినటువంటి 7 సంవత్సరాల్లో మధ్య సంవత్సరాన్ని ఆధారంగా చేసుకొని, అంటే మధ్య సంవత్సరం అంటే ఇది వస్తుంది, పైన 3 సంవత్సరాలు, దిగువన 3 సంవత్సరాలు, మొత్తం 7 సంవత్సరాల్లో పైన 3 సంవత్సరాలు, దిగువన 3 సంవత్సరాలు పోతే మధ్య సంవత్సరం 1948 వస్తుంది. అంటే ఈ యొక్క 7 అనేటువంటిది బేస్ ఇయర్. ఈ యొక్క బేస్ ఇయర్ లో మధ్య సంవత్సరం 1948 కాబట్టి మధ్య సంవత్సరం 1948 నుంచి విచలనాలు, ఈ విచలనాన్ని ఎక్స్ అనుకోవాలి. ఆ విచలనాలు అంటే డీవియేషన్స్, అంటే తేడాలు, డిఫరెన్సెస్. దేనికి తేడాలు? నువ్వు ఏదైతే మధ్య సంవత్సరంగా తీసుకున్నావో ఆ మధ్య సంవత్సరానికి లెక్కలో ఇచ్చినటువంటి సంవత్సరాలకి, అంటే 1945కి 1948కి తేడా, డిఫరెన్స్ -3. -3 వచ్చిందంటే 1945లో 1948 పోదు కాబట్టి -3 వచ్చింది. అలాగే 1946లో 1948 తీస్తే -2, 1947లో 1948 తీస్తే -1, 1945లో 1948 తీస్తే 0, 1949లో 1948 తీస్తే +1, 1950లో 1948 తీస్తే +2, 1951లో 1948 తీస్తే +3. ఈ విధంగా మనము డీవియేషన్స్ కి, అంటే విచలనాలు అంటే లెక్కలో ఇచ్చిన సంవత్సరాలకి నువ్వు ఏదైతే మధ్య సంవత్సరంగా తీసుకున్నావో ఆ మధ్య సంవత్సరాన్ని పైన రాసి ఆ మధ్య సంవత్సరానికి లెక్కలో ఇచ్చిన సంవత్సరానికి మధ్య ఉండేటువంటి తేడాలను, డిఫరెన్సెస్ ని విచలనాలు, డీవియేషన్స్ అంటారు. డీవియేషన్స్ ని ఎక్స్ గా మనం గుర్తించాలి. లెక్కలో ఇచ్చిన సంవత్సరాలకు ఎదురుగా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఉత్పత్తిని వైగా మనము గుర్తించాం. నెక్స్ట్ XY. XY అంటే నువ్వు కనుగొన్నటువంటి విచలనాలని లెక్కలో ఇచ్చినటువంటి ఉత్పత్తి Y వాల్యూ చేత మల్టిప్లై చేయాలి. X × Y XY అంటే 3 × 12.7 పెంచినట్లయితే -38.1. అలాగే -2 × 10.1 -20.2, 1 × 13 -13, 0 × 13.2 0నే వస్తుంది. 1 × 12.6 +1 12.6 అంటే ప్లస్ వాల్యూస్, +2 × 14.2 +28.4, +3 × 13.7 +41.1. ఈ విధంగా X అంటే విచలనాలను Y ఉత్పత్తి చేత X × Y పెంచితే మనకి XY వస్తుంది. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి x² అనేది ఎలా వస్తుందంటే డీవియేషన్స్ ని
నువ్వు కనుగొన్నటువంటి డీవియేషన్స్ x అనుకున్నావు కాబట్టి ఈ x విలువని వర్గం చేయాలి, స్క్వేర్ చేయాలి. 3 స్క్వేర్ అంటే x స్క్వేర్ అంటే x వాల్యూ 3 కాబట్టి -3, 3 స్క్వేర్, 3 3 9. ఎప్పుడైతే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది కాబట్టి ఎన్ని ప్లస్ వాల్యూస్ వస్తాయి, x స్క్వేర్ చేసినప్పుడు వర్గం చేసినప్పుడు అన్ని ప్లస్ వాల్యూస్ వస్తాయి. 2 స్క్వేర్ 2 2 4, 1 స్క్వేర్ 1 1 1, 0 1 1 1, 2 2 4, 3 3 9. ఈ విధంగా x స్క్వేర్ కనుక్కోవాలి. తర్వాత లాస్ట్ yc ఇయర్లీ చేంజెస్. ఇది మనము క్వశ్చన్ పేపర్ లో ఇచ్చినటువంటి ట్రెండ్ వాల్యూస్ కి ఇవన్నీ కూడా ట్రెండ్ వాల్యూస్, ఇవన్నీ ఆన్సర్స్. ఈ ఎలా కనుక్కుంటాం అనేది మీకు వర్కింగ్ లో చేసి చూపిస్తాను. ఈ yc వాల్యూ కనుక్కునే దానికి ముందు టేబుల్లో అన్ని కాలమ్స్ ని టోటల్ చేయాలి. ఇచ్చిన సంవత్సరాలు టోటల్ చేస్తే n7, ఎందుకంటే 7 సంవత్సరాలు ఇచ్చాడు కాబట్టి n నెంబర్ ఆఫ్ ఇయర్స్ 7 అవుతుంది. అలాగే y వాల్యూస్ ఉత్పత్తి ప్రొడక్షన్ అంతా టోటల్ చేస్తే సిగ్మా y 89.5. అలాగనే విచలనాలను కూడితే 0 వస్తుంది, ఎందుకంటే మైనస్ వాల్యూస్ 3 2 5 1 6, ప్లస్ వాల్యూస్ 3 2 5 1 6, 6 పోతే 0 వస్తుంది. ఎప్పుడు కూడా మీకు ఏ లెక్కైనా చూడండి, ఇప్పుడు పెట్టిన లెక్కలు అన్నింటిలో కూడా x వాల్యూస్ 0నే వస్తుంది. తర్వాత xy వచ్చేసి టోటల్ చేసినట్లయితే ఇది టోటల్ చేసేటప్పుడు ఏం చేయాలంటే ప్లస్ వాల్యూస్ ముందు కూడుకోవాలి. 12.6, 28.4, 41.1 ఈ ప్లస్ వాల్యూస్ అన్ని కూడి పక్కన వేసుకొని అందులో మైనస్ వాల్యూస్ 38.1, 20.2, 13.0 మైనస్ వాల్యూస్ తీసేస్తే అల్టిమేట్ రిజల్ట్ వచ్చేసి సిగ్మా xy యొక్క టోటల్ సిగ్మా xy 10.8 వస్తుంది. x స్క్వేర్ టోటల్ చేస్తే 20. ఈ విధంగా టేబుల్ వేసిన తర్వాత టోటల్ చేసేసి ఇప్పుడు ఆన్సర్స్ yc వాల్యూస్ ట్రెండ్ వాల్యూస్ కనుక్కోవాలి. ఈ ఇయర్లీ చేంజెస్ ఎలా కనుక్కుంటామంటే సిగ్మా x వచ్చేసి మనకి 0 వచ్చేసింది. సరే, ఇప్పుడు యాక్చువల్ గా yc వాల్యూస్ కనుక్కునే దానికి ప్రధాన సూత్రం ఏంటంటే yc వాల్యూ మనం కనుక్కోమన్నారు కాబట్టి yc a ప్లస్ bx, ఇది ఫార్ములా a ప్లస్ bx. ఇప్పుడు ఈ ఫార్ములా ప్రకారం ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఏ వాల్యూ కనుక్కోవాలి. ఏ వాల్యూ కనుక్కునే దానికి ఫార్ములా వచ్చి సిగ్మా y బై n. అలాగే b వాల్యూ కనుక్కునే దానికి ఫార్ములా సిగ్మా xy బై సిగ్మా x స్క్వేర్. ఈ ఫార్ములాస్ ని అంటే yc వాల్యూస్ కనుక్కోవాలంటే ఫస్ట్ బేసిక్ ఫార్ములా yc a ప్లస్ bx అనే ఫార్ములా చూపించాలి పరీక్షలో. చూపించిన తర్వాత ఇందులో a సపరేట్ గాను b సపరేట్ గాను కనుక్కోవాలి. a కనుక్కునే దానికి ఫార్ములా ఇది, b కనుక్కునే దానికి ఫార్ములా ఇది. a ఫార్ములా సిగ్మా y బై n, b ఫార్ములా సిగ్మా xy బై సిగ్మా x స్క్వేర్. ఇప్పుడు మనం టేబుల్ చూసేసి n వచ్చేసి నంబర్ ఆఫ్ ఇయర్స్ 7, సిగ్మా y వచ్చేసి 89.5. ఇప్పుడు ఏ వాల్యూ సిగ్మా y బై n 89.5 బై 7 వేస్తే ఏ వాల్యూ 12.79 వచ్చింది. అలాగే b వాల్యూ సిగ్మా xy బై సిగ్మా x స్క్వేర్ అనే ఫార్ములాలో సిగ్మా xy వచ్చేసి టేబుల్ లో చూసినట్లయితే ఈ స్టేట్మెంట్ 10.8 వచ్చింది. సిగ్మా x స్క్వేర్ వచ్చేసి 28 వచ్చింది. సో 10.8 బై 28 డివిజన్ భాగిస్తే 3.85. సో ఈ విధంగా ఏ వాల్యూ 12.79, b వాల్యూ 3.85. వీటి ఆధారంగా yc a ప్లస్ bx అనే ఫార్ములాని కాలశ్రేణి. ఈ ఫార్ములా ప్రకారం మనము ట్రెండ్ వాల్యూస్ ప్రభుత్వ విలువ yc విలువలు yc అంటే ఏమే చేంజెస్ ఈ ట్రెండ్ వాల్యూస్ ఎలా కనుక్కుంటాం. ఫస్ట్ 1945 మనం ఎంత చేసాం, ట్రెండ్ వాల్యూ 1.24. ఇది ఎలా వచ్చిందంటే లెక్కలో చూడండి, yc a ప్లస్ bx. a వచ్చేసి ఎంత 12.79 ప్లస్ b వచ్చేసి ఎంత 3.85. bx అంటే b ఇంటూ x. ఏ విలువ తెలుసు, b
ఇవన్నీ కూడా ఎక్స్ విలువలు. ఈ ఎక్స్ విలువలను ఆధారం చేసుకొని ఏ విలువ తెలుసుకున్నాం, బి విలువ తెలుసుకున్నాం కాబట్టి yc = a ప్లస్ bx అంటే b into x. ఇప్పుడు 1945 కి ఏ విలువ 12.79 ప్లస్ బి విలువ 3.85 ఇంటూ bx అంటే b into x ఇంటూ x వాల్యూ వచ్చేసి మొదటి సంవత్సరానికి -3, సో ఇంటూ -3. ఇప్పుడు 12.79 ప్లస్ ఈ బ్రాకెట్ లో ఉండే విలువను పెంచినట్లయితే 3.85 ఇంటూ -3 పెంచినట్లయితే వచ్చిన విలువని ఈ విలువలో నుంచి తీసేయాలి. ఎందుకంటే 3.85 ఇంటూ -3 చేత మల్టిప్లై చేసినప్పుడు ఏమవుతుందంటే మీకు మైనస్ వాల్యూ వస్తుంది. ఈ మైనస్ వాల్యూని 12.79 లో తీసేస్తే 1.24 వస్తుంది ఫస్ట్ YC వాల్యూ. ఈ విధంగా YC వాల్యూని కనుక్కోవడం జరిగింది. అలాగే రెండో విలువ చూడండి. 1946 సంవత్సరానికి సేమ్ ఫార్ములా a ప్లస్ bx. a వచ్చేసి 12.79 ప్లస్ b వచ్చేసి 3.85 ఇంటూ x, bx అంటే b into x ఇంటూ x వచ్చేసి రెండో సంవత్సరానికి 46 సంవత్సరానికి -2, సో -2 చేత మల్టిప్లై చేయాలి. సో ఇప్పుడు ఈ బ్రాకెట్ లో ఉండే విలువ 3.85 ని -2 చేత మల్టిప్లై చేసినట్లయితే 3.85 ఇంటూ -2 7.7 వచ్చింది. అంటే ఈ విలువను పెంచితే -7.5 వస్తుంది. అంటే ఈ యొక్క బ్రాకెట్ లో విలువని పెంచినట్లయితే -7.5 వస్తుంది. ఇప్పుడు 12.79 అనేది ప్లస్ వాల్యూ, ఇది వచ్చేసి బ్రాకెట్ లో పెంచిన విలువ -7.5. సో 12.79 లో నుంచి 12.79 మైనస్ 7.5 తీసేస్తే 5.09 వచ్చింది. ఈ విధంగా సెకండ్ ఈ యొక్క YC వాల్యూ 5.09 ని కనుక్కోవడం జరిగింది. అలాగే 1947 సంవత్సరానికి సేమ్ ఫార్ములా YC = a ప్లస్ bx. a వచ్చి 12.79 ప్లస్ b వచ్చేసి 3.85 ఇంటూ మూడో సంవత్సరానికి x వాల్యూ వచ్చేసి -1 చేత పెంచితే ఆ విలువ సేమ్ 1 ఇంటూ 3.85 అంటే 3.85 వస్తుంది. సో 12.79 లో మైనస్ వాల్యూ కాబట్టి -3.85 తీసేస్తే YC వాల్యూ 8.94 వస్తుంది. ఈ విధంగా 8.94 మూడో సంవత్సరానికి. అలాగే నాలుగో సంవత్సరం 1948 కూడా YC = a ప్లస్ bx. a 12.79 ప్లస్ b 3.85 ఇంటూ x వాల్యూ వచ్చేసి నాలుగో సంవత్సరం 0 కాబట్టి 0 చేత మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేస్తే మనకు వచ్చేది 0నే వస్తుంది. సో 12.79 ప్లస్ 0 అంటే 12.79 వస్తుంది. సో 12.7948 YC వాల్యూ. ఈ విధంగా ప్రతి సంవత్సరానికి YC వాల్యూస్ ని a ప్లస్ bx అనేటువంటి ఫార్ములా ద్వారా మనము కనుక్కోవడం జరుగుతుంది అన్నమాట. క్వశ్చన్ లో మనల్ని ఏమడిగాడు చూడండి, జస్ట్ ట్రెండ్ వాల్యూస్ అడిగాడు. సో ట్రెండ్ వాల్యూస్ కనుక్కునే దానికి ఫస్ట్ లెక్కని ఆన్సర్ షీట్ లో అడ్డంగా మొదటి 2 వరుసలు రాసి అడ్డంగా ఇచ్చిన దాన్ని ఆన్సర్ షీట్ లో నిలువుగా రాసి ఈ విలువలకి మనము సంవత్సరాలకు ఎదురుగా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ y అని పేరు పెట్టి ఈ ఇచ్చిన సంవత్సరాలు బేస్ ఇయర్ కాబట్టి వీటిలో మొదటి 3 ఈ కింద 3 మధ్యలో 1948 అనేది ఇక్కడ మధ్య సంవత్సరం 1948 ఆధారం చేసుకొని ప్రతి సంవత్సరానికి నువ్వు ఏదైతే సెలెక్ట్ చేసుకున్నావో మధ్య సంవత్సరం 1948కి తేడాన్ని విచలనాలని చెప్పి దానికి x అని పేరు పెట్టి తర్వాత నెక్స్ట్ స్టెప్ లెక్కలో ఇచ్చినటువంటి y వాల్యూస్ నువ్వు కనుగొన్న x వాల్యూస్ విచలనాలు చేత పెంచితే x వస్తుంది. తర్వాత నువ్వు కనుగొన్న x వాల్యూస్ కి స్క్వేర్ చేయడం, వీటి యొక్క ఇన్ఫర్మేషన్ ని అంతా నువ్వు టోటల్ చేసి
లాస్ట్ లో yc వాల్యూస్ కి yc a plus bx అనే ఫార్ములాని అప్లై చేయడం. ఈ yc a plus bx లో a సెపరేట్ గా సిగ్మా y బై n టేబుల్ లో ఉండేటువంటి ఇన్ఫర్మేషన్ అప్లై చేస్తే మనకి ఏ వాల్యూ వస్తుంది. అలాగే b వాల్యూ సెపరేట్ గా ఈ ఫార్ములా సిగ్మా x2 బై సిగ్మా x2 అనే ఫార్ములా ద్వారా టేబుల్ లో ఉండే ఇన్ఫర్మేషన్ అప్లై చేస్తే ఈ b వాల్యూ వస్తుంది. అప్పుడు ఏ విలువ b విలువ మనకు వచ్చినప్పుడు x వాల్యూస్ అన్ని కూడా టేబుల్ లో ఉన్నాయి కాబట్టి మనము ఆ ఫార్ములాలో yc a plus bx అనే ఫార్ములాలో ఆ విలువలు ప్రతిక్షేపిస్తే yc వాల్యూస్ ఈ విధంగా కనుక్కోవడం జరుగుతుంది. ఇప్పుడు మీరు చేసిన లెక్క కరెక్టా కాదనేది పరీక్షలో వెరిఫై చేసుకోవచ్చు. ఎలా సార్ అంటే ఎప్పుడు కూడా సిగ్మా y ఈజ్ ఈక్వల్ సిగ్మా yc అంటే సిగ్మా y వచ్చి టోటల్ ఎంత ఉంది లెక్కలో ఇచ్చింది 89.5. నువ్వు కనుగొన్న yc వాల్యూస్ అన్ని ఆన్సర్ 89.5. సో ఇది 89.5 ఇది 89.5. అప్పుడు నీ లెక్క కరెక్ట్ అని చెప్పి నిర్ధారించుకోవచ్చు. అంటే ఆల్వేస్ సిగ్మా y ఈజ్ ఈక్వల్ టు సిగ్మా yc అనేది మీరు వెరిఫై చేసుకొని మీ ఆన్సర్ కరెక్టా కాదనేది తెలుసుకోవడం జరుగుతుంది. చక్కగా లెక్క చదువుకొని ప్రతి స్టెప్ ని ఎలా చేయాలో అర్థం చేసుకుంటారని ఆశిస్తూ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే బెల్ ఐకాన్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియో టాపిక్ లో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. ధన్యవాదాలు. ఇది నేటికి 203వ వీడియోగా మీకు ఇవ్వడం జరిగింది. ధన్యవాదాలు. సెలవు.